హలో ఎవ్రీవన్, మీకు ఈరోజు క్యారెట్ అండ్ మెంతి కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ క్యారెట్ అండ్ ఆనియన్స్ మిర్చి కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. నేనైతే కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో అయితే చాలా బాగా ఉడుకుతుంది కదా క్యారెట్ కర్రీ. సో అందులోకి కొంచెం అంతా ఆయిల్ పోసేసుకున్నాను. నేనైతే స్టవ్ అయితే వెలిగించాను. నెక్స్ట్ అందులోకి జీలకర్ర వేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందులోకి ఆవాలు కూడా వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత కొంచెం గోలనివ్వాలి. అందులోకి నెక్స్ట్ నేనైతే మెంతి వేసేసుకున్నాను. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మెంతి చాలా బాగుంటుంది, మెంతి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నేను కరివేపాకు వేసాను. అది నెక్స్ట్ అండ్ కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. అందులోకి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిర్చి వేసేసుకోవాలి. మిర్చి వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డలు కూడా వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత వాటిని కొంచెం సిమ్లా పెట్టేసుకొని గోలనివ్వాలి. రెడ్డిష్ లాగా వచ్చే వరకు కొంచెం గోలనివ్వాలి. అందులోకి మన 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం గోలిన తర్వాత అందులోకి మనం 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం గోలనివ్వాలి. గోలినాక నెక్స్ట్ అందులోకి మనం క్యారెట్ ముక్కలు అయితే వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం మనం కలుపుకోవాలి. కొంచెం రెడ్డిష్ కలర్ లైట్గా వచ్చే వరకు కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా రెడ్డిష్ లాగా వచ్చిన తర్వాత అందులోకి మనము ఒక స్పూన్ ఉప్పు వేసేసుకుందాము. నెక్స్ట్ అందులోకి మనము ఒక స్పూన్ కారం కూడా వేసేసుకుందాము. చూపిస్తున్నారు కదా, ఒక స్పూన్ కారం కూడా వేసేసుకొని మనము కలిపేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. క్యారెట్ పిల్లలకు పెట్టినా కూడా చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ కొంచెం గోలనివ్వాలి. గోలిచ్చిన తర్వాత మనము కుక్కర్ పైన మూత పెట్టేసుకోవాలి. నెక్స్ట్ గోలిచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, ఇందులో అలా గోలాగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ 5 to 10 మినిట్స్ అయిన తర్వాత తీసేసుకోవాలి మూత. చూసారు కదా, ఎంతో రుచికరమైన మెంతి క్యారెట్ కర్రీ రెడీ. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ పైన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.